హలో ఆల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు చైత్రీ స్టోరీస్. ఈ డెకరేషన్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో ఏంటని. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, జెండర్ రివీల్ వీడియో అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ జెండర్ రివీల్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి వాళ్ళు డెకరేషన్ ఏం చేశారు అండ్ ఎలా చేశారు, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ ఏం ఆడిచ్చారు కపుల్తో, అండ్ దెన్ వచ్చిన గెస్టులతో, అండ్ దెన్ లాస్ట్గా జెండర్ రివీల్ ఎలా చేశారు అని చూపిస్తాను. సో జెండర్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో అయిన దాకా చూసేయండి. డెకోర్కి కావాల్సిన ఐటమ్స్ అండ్ దెన్ ఈవెంట్కి కావాల్సిన ప్రాప్స్ అవన్నీ షీన్ అండ్ అమెజాన్లో నుంచి ఆర్డర్ చేశారు. అండ్ దెన్ డెకరేషన్ వచ్చేసి ఇలా అనమాట, 3 ఆర్చెస్ అండ్ దెన్ విత్ క్లస్టర్ బెలూన్స్. ఆ 3 ఆర్చెస్ వచ్చేసి స్టాండ్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసినవే. పైనుంచి ఇలా కవర్ లాగా వేసేలాగా ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్. సో అది అలానే వస్తుందన్నమాట ఆన్లైన్లో. ఇంకా దాన్ని జస్ట్ అట్లా మనం వేసేయటమే. అండ్ దెన్ ఈ బెలూన్స్ వచ్చేసరికి ఈ క్లస్టర్స్ ఆల్రెడీ నైట్ పూటే ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ డే ఈవెంట్ ఒక 1 అవర్ ఉందనగా బయటికి తీసుకొచ్చారనమాట. సో క్లస్టర్ బెలూన్స్ ఆల్రెడీ ఫామ్ చేసేసి పెట్టారు, ఒక ఆర్చ్ టైప్ అటు ఇటు. బట్ ఎక్స్ట్రా ఇంకా కింద ఖాళీలు ఉన్న దగ్గర బంచెస్గా బెలూన్స్ని అటాచ్ చేశారనమాట. వాళ్ళు బెలూన్స్ క్లస్టర్ ప్రిపేర్ చేయడానికి ఎలా అరేంజ్ చేశారంటే, చిన్న బంచెస్, పెద్ద బంచెస్, మీడియం సైజ్ బంచెస్, అలా బెలూన్స్ని 4, 4, 5, 5 కలిపి ఒక బంచెస్ లాగా చేసి అప్పుడు ఒక బంచ్కి అలా అటాచ్ చేస్తూ ఆర్చ్ చేశారనమాట. ఇప్పుడు తను టై చేస్తుంది చూడండి. యాక్చువల్లీ అవి కూడా లాంగ్ బెలూన్సే అనమాట. అవి లైక్ మనకి ఏంటంటే బ్యాండ్ లాగా యూజ్ అవుతాయి అన్నట్టు. సో దాన్ని వాటికి టై చేసి ఇప్పుడు ఇంకో బెలూన్తో వేస్తుంది చూసారా, అలా వేసి అలా పెట్టారనమాట. సో ఫైనల్గా ఇలా వచ్చింది బెలూన్స్. అయితే చాలా బాగా వచ్చింది. క్లస్టర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట, క్యూట్గా లైక్ ఈవెన్గా, లైక్ ఒక సైజు చిన్నగా పెద్దగా అట్లా వచ్చేలాగా. ఇంకా డెకోర్ అయిపోయిన తర్వాత ఇంకా బయట చైర్స్ అలా వేస్తున్నారనమాట ఇంకొక టీమ్. సో బేసిక్గా ఈ చైర్స్ పైన లైక్ కవర్స్ ఉంటాయి కదా, టేబుల్ కవర్స్. సో అవి వచ్చేసి ఒక టేబుల్ పైన ఇలా పింక్ అండ్ బ్లూ వేద్దామని ప్లాన్ అనుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకని చెప్పి ఒక దాని మీద బ్లూ, ఒక దాని మీద పింక్ అలా వేసేసి సెటప్ చేసేసారు. సో ఇంకా ఈ టేబుల్స్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర టేబుల్ లాగా ఇట్లా దానిపైన బటన్స్, అండ్ దెన్ ఇట్లా బ్యాండ్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే. అండ్ దెన్ థంబ్ వేయడానికి ఇట్లా పెయింటింగ్ క్యాన్వాస్ ఒకటి, అండ్ దెన్ స్లేట్ అనమాట. సో ఇది సో దీనిపైన మనకి ఏంటంటే ఈ స్లేట్ దొరుకుతుంది, వర్డ్స్ కూడా దొరుకుతాయి అనమాట. బేసిక్గా దీనికే కాదు, మనం బేబీ షూట్స్కి యూజ్ చేయొచ్చు, అండ్ దెన్ ఏదైనా డిస్ప్లేకి అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్యూట్గా చాలా బాగుంటుంది. సో వాళ్ళైతే లైక్ హలో గెస్ వాట్ విల్ బీ అవర్ బేబీ టు బీ అట్లా రాశారనమాట. సో ఇంకా అది కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర టేబుల్ పైన పెట్టారు. ఇంకా టేబుల్ సెటప్ డన్ అనమాట. సో ఇంకా డెకోర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్. డెకోర్కి ముందర ఇట్లా 3 స్టాండ్స్ వేశారనమాట. ఒకటి వచ్చేసి కేక్కి, మిగిలిన 2 వచ్చేసి కప్ కేక్స్ పెట్టడం కోసము. అండ్ దెన్ ఇంకా చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టారు, జస్ట్ అట్లా గ్రిల్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఇంకా వచ్చిన గెస్ట్లందరూ అట్లా థంబ్ వేయచ్చు అనమాట, మనం గెస్ట్ చేసిన జెండర్ బట్టి, లైక్ మనం ఏమనుకుంటున్నాము అట్లా. నా డ్రెస్ బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏ జెండర్ని గెస్ట్ చేస్తున్నాను, ఏ జెండర్కి సపోర్ట్ చేస్తున్నాను అని. బేసిక్గా నేను గెస్ట్ చేసింది గర్ల్, బట్ కాకపోతే ఏంటంటే నేను బాయ్కి సపోర్ట్ చేస్తాను, అందుకని చెప్పి బ్లూ వేసుకొని బ్లూ థంబ్ వేశాను. మా హస్బెండ్ వచ్చేసి గర్ల్ బేబీకి సపోర్ట్ చేస్తాడనమాట, అందుకని చెప్పి పింక్ వేసుకొని పింక్ థంబ్ వేశారు. అండ్ దెన్ జెండర్ రివీల్ కదా అని చెప్పి బ్లూ అండ్ పింక్ జ్యూసెస్ కూడా రెడీ చేశారనమాట. ఎపటైజర్స్ స్టార్ట్ చేశారు. ఎపటైజర్స్ వచ్చేసి లైక్ సమోసా, జిలేబీ, అండ్ దెన్ బేబీ కార్న్ మంచూరియా తెప్పించారనమాట రెస్టారెంట్ దగ్గర నుంచి. సో ఇంకా ఎపటైజర్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పేరెంట్స్ ఎంటర్ అయ్యారనమాట. మదర్ టు బీ, ఫాదర్ టు బీ. యాక్చువల్గా ఫాదర్ టు బీ మా ఫ్రెండ్ అనమాట. సో మా ఫ్రెండ్ చూడండి ఏదో ఎమ్మెల్యే లాగా చెయ్యి వేవ్ చేస్తాడు. సో ఇంకా వాళ్ళని ఊరికే జస్ట్ అట్లా డ్యాన్స్ స్టెప్స్ వేయమంటుంటే ఇంకా ఇద్దరు కొంచెం అట్లా సిగ్గుపడుతూ అట్లా డ్యాన్స్ స్టెప్స్ వేసారనమాట. సో ఇంకా డ్యాన్స్ స్టెప్స్ అయిపోయిన తర్వాత డెకోర్ దగ్గర వాళ్ళని లైక్ కపుల్ ఆఫ్ ఫొటోస్ అట్లా తీసుకున్నారు. ఇంకా ఫస్ట్ గేమ్కి ప్రెప్ చేస్తున్నారు. సో ఈ వైట్ డ్రెస్ వేసుకున్న ఆవిడ ఉన్నారు కదా, ఆవిడే వచ్చేసి హోస్ట్ అనమాట. యాక్చువల్గా ఈ హౌస్ వాళ్ళదే. సో వాళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అనమాట. సో ఇంకా వాళ్ళ ఇంట్లోనే బ్యాక్ యార్డ్లో చేశారు ఈ ఈవెంట్. ఈ ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే టీమ్ బాయ్ అండ్ టీమ్ గర్ల్గా డివైడ్ చేశారు 2 టీమ్స్. సో ఇక్కడ ఇలా ప్రాప్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్రాప్స్ అన్ని టేబుల్ పైన ఉంటాయన్నమాట. వాళ్ళు సాంగ్ ప్లే చేస్తారు. ఆ సాంగ్లో వచ్చే ఏదో ఒక ప్రాప్ మనం తీసుకోవాలి. ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి పాయింట్ అనమాట. తెలుగు
No, it's cheating. One more time. Come faster. No, ఇంకా రాలేదు. Oh, అబ్బా. గేమ్ అయితే చాలా ఫన్ ఉంది, బాగా ఎంజాయ్ చేసాము. ఈ గేమ్ అయిపోయిందనమాట ఫస్ట్ గేమ్. సో ఇందులో టీమ్ గర్ల్ విన్ అయ్యారు. ఓపెన్ చేసుకుని కాదు బేబీ లాగా అలా ఆ 2 గ్రూప్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఒక రివీలింగ్ గేమ్ ప్లాన్ చేశారనమాట. ఇలా పాపర్స్తో డాడ్ టు బీ అనగానే వచ్చేసింది. మామ్ టు బీ కొంచెం బాగా బలం పెట్టి అన్న తర్వాత వచ్చింది. ఇందులో రివీల్ చేయలేదు, ఎందుకంటే బ్లూ ఒకళ్ళకి పింక్ ఒకళ్ళకి వచ్చింది కదా, అప్పుడే రివీల్ చేస్తే ఎలాగా. దీని తర్వాత మళ్ళీ జెండర్ రివీలింగ్ గేమ్ లాగా లైక్ ట్రెజర్ హంట్ లాగా కూడా ఆడించారనమాట. క్లూస్ పెడుతూ అక్కడి నుంచి తీసుకుంటూ అట్లాగా. సో అందులో కూడా రివీల్ చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ టు బీకి ఇంకొక రివీలింగ్ గేమ్ పెట్టారనమాట. సో ఆ రివీలింగ్ గేమ్ వచ్చి ఇలా బెలూన్స్ పాప్ చేయాలి. ఆ బెలూన్స్లో కలర్వి పాపర్స్ లాగా వేశారు, బ్లూ అండ్ పింక్. సో వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఏ బెలూన్ పాప్ చేయాలి అలాగని. సో వాళ్ళు పాప్ చేసి కలర్స్ కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేస్తున్నారు ఒకళ్ళు. సో ఏంటంటే లైక్ ఏ కలర్ ఎక్కువ వస్తే ఆ జెండర్ అనమాట. సో ఒకవేళ ఈక్వల్గా వస్తే సో అందులో రివీల్ చేయలేదు అని చెప్పి. సో ఇంకా అలా పాప్ చేస్తూ ఆశగా ఇందులో రివీల్ చేస్తారేమో అని అలిసిపోయి అట్లా పాప్ చేసుకుంటూ లాస్ట్ దాకా అన్నీ పాప్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇందులో రివీల్ చేయలేదు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా సాంగ్స్ పెట్టి మా ఫ్రెండ్ వాళ్ళతో డ్యాన్స్ చేయించారనమాట. సో ఇంకా వాళ్ళు అలా కాసేపు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి సార్ అని చెప్పి సెల్ఫీ తీసుకోవడానికి తీస్తుంది కదా, తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో పుట్టబోయే బేబీకి మేనత్త. నెక్స్ట్ ఇంకా అలా డాన్సెస్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేయించారనమాట. సో కేక్లో కూడా రివీలింగ్ ఉంది అని చెప్పారు. సో ఇంకా వాళ్ళు కేక్ కట్ చేయించి సో చూస్తున్నారు చూడండి ఏదైనా కలర్ ఉందేమో అన్నట్టు. సో బేసిక్గా కేక్ కటింగ్లో కూడా రివీల్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత కప్ కేక్స్లో ప్లాన్ చేశారనమాట. సో కప్ కేక్స్ని వాళ్ళు ఏంటంటే లైక్ ఇలా బైట్ చేస్తూ ఆరెల్స్ లైక్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. చూస్తూ లైక్ వచ్చిన కలర్స్ కౌంట్ చేసుకోవాలి. పింక్ మోర్ వస్తే గర్ల్ అన్నట్టు, బ్లూ మోర్ వస్తే బాయ్ అన్నట్టు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళతో అన్ని కప్ కేక్స్ అయితే ఓపెన్ చేయించారు, కానీ కప్ కేక్స్లో కూడా రివీల్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బెలూన్ పాప్ చేయించారనమాట. యాక్చువల్గా ఆ బెలూన్ పాప్లోనే రివీలింగ్, బట్ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఈ లెటర్ తీసుకొచ్చి ఇలా డిస్ప్లే చేయించారనమాట. సో ఇట్స్ అ గర్ల్. సరే మాస్టర్కి స్పెల్ చేస్తావా లేదా చెప్పు. మాస్టర్కి ఇస్తావా లేదా అమ్మాయిని? పెద్దగా చెప్పట్లేదు, నువ్వు అబ్జర్వ్ చేస్తావు లేదు. అదే గమనించాను. కట్నవా మాట్లాడాలంటున్నావు? వాళ్ళ సిస్టర్కి అబ్బాయి ఉన్నాడు. సో అందుకని చెప్పి ఇంకా సంబంధం మాట్లాడుకుంటుంది అనమాట గర్ల్ అని రివీల్ అవ్వగానే. ఇంకా జెండర్ రివీల్ చేసేసిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేసామన్నమాట. సో డిన్నర్ వచ్చేసి లైక్ 2-3 టైప్స్ ఆఫ్ బిర్యానీస్, మళ్ళీ ఎపటైజర్స్, అండ్ దెన్ ఇంకా వెజ్ ఐటమ్స్. కొన్ని వెజ్ ఐటమ్స్ అయితే లైక్ ఇంట్లోనే చేశారనమాట. కజిన్ వాళ్ళని చెప్పాను కదా, ఆవిడే చేశారు. సో ఇంకా కొన్నేమో బయట నుంచి తెప్పించారు నాన్ వెజ్ ఐటమ్స్. ఇంకా డిన్నర్ చేస్తూనే బింగో గేమ్ స్టార్ట్ చేశారనమాట. సో బింగో గేమ్ ఆడాము కొంచెం సేపు, లైక్ ఇంకేంటంటే క్రౌడ్ అంతా ఇంటరాక్ట్ అవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి. సో ఆ గేమ్ అయితే చాలా ఫన్ ఉంది, బాగా ఎంజాయ్ చేసాము. ఓవరాల్గా లైక్ ఈవెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ మాట్లాడుతున్నారు కదా వైట్ డ్రెస్ వేసుకొని, ఆవిడే అనమాట లైక్ ఫుడ్ అంతా చేశారు, వెజ్ ఐటమ్స్. సో ఆవిడ వచ్చేసి లైక్ క్యాటరింగ్ అలా చేస్తారు, ఫుడ్ చాలా బాగా చేశారనమాట. బింగో గేమ్ అయిపోయిన తర్వాత బింగో విన్నర్స్ని అనౌన్స్ చేశారు. సో ఇంకా ఈవెంట్ లాస్ట్లో అట్లాగా మా ఫ్రెండ్ని మాట్లాడమన్నారనమాట. సో ఇంకా తను మాట్లాడాడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్.
and I hope the games and everything is completed so we can have our clean food and we can spend some time all together. తను చెప్పినట్టే అలా గేమ్స్ అన్నీ అయిపోయి డిన్నర్ మెల్లగా అలా చేస్తూ అందరం టైం స్పెండ్ చేసాం. చాలా బాగుందన్నమాట ఈవెంట్ అయితే, బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.